అధ్యక్ష, అటుదిక్కు నుంచి మాట్లాడుతూ నెపం భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం మీద పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, బీసీ బిల్లు మీద ఈ సభలో మాత్రమే చర్చ జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏ వేదిక మీద భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది? మేము వ్యతిరేకించినటువంటి అంశాలను చర్చ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటూ మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో దాన్ని బీసీ సమాజం అంతా కూడా ఈరోజు గుర్తిస్తూ ఉన్నది. అధ్యక్ష, ఈ అడ్డంకిలు తెలవయా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలవయా? మీకు షెడ్యూల్ 9 తెలవదా? తమిళనాడు రాష్ట్రం పడ్డటువంటి కష్టం తెలవదా? మహారాష్ట్రలో జరిగినటువంటి విషయం తెలవదా? కామారెడ్డి డిక్లరేషన్లో భవిష్యత్తులో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదన్న విషయం మీకు తెలవదా? మీకు అన్ని విషయాలు తెలిసి ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి ఎట్లా రాము, మాటిస్తే మనదేం పోతున్నది అన్నట్టు మీరు మాట్లాడినట్టు అనిపిస్తూ ఉన్నది. సరే, అదృష్టం కొద్ది అధికారంలోకి వచ్చిర్రు. మీరు మిగతా 99 విషయాలు ఎందుకు అమలు చేయరు? దాని మీద ఎందుకు మీరు సమాధానం చెప్పరు? మేము స్పష్టంగా చెప్పినాం, ఖచ్చితంగా ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్లు కావాల్సిందే. దానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. ఒక అడుగు ముందుకేసి ఒక సభలో ఏదో సభలో ముఖ్యమంత్రి గారు ఉంటే మేము ఎందుకు గొప్పగా ఆశపడి తొందరగా నమ్మే సమాజం ఏదంటే బీసీ సమాజం. ఎవరైనా కానీ మాకేదైనా మాటిస్తే చాలా గొప్పగా నమ్ముతాం. మాటిచ్చినటువంటి వ్యక్తులు మోసం చేయరు అని బలంగా నమ్మేటోళ్ళం. ఆ రకంగా నమ్మినటువంటి మాకు పూర్తిగా నిండు మోసం చేస్తున్నట్టే కనిపిస్తూ ఉన్నది. నిధుల విషయంలో మీరు ఎందుకు స్పష్టం చేయరు? మీ దగ్గర లేని అధికారం గురించి మీరు చర్చ చేస్తున్నారు కదా. మీరు దగ్గర ఉన్నటువంటి నిధుల గురించి మీరెందుకు కనీసం సభలో ఈ రాష్ట్ర బీసీలకు సమాధానం చెప్పరు? అధ్యక్ష, ఆ సభలో ఇదంతా కూడా అమలైపోయినట్టు పేర్లు కూడా మార్చేసినారు అధ్యక్ష. మా సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా సోదరులు ఒక సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు, రేపటి నుంచి రేవంత్ గౌడ్గా పిలవండి అని మా ఒక సోదరుడు మాట్లాడింది. అధ్యక్ష, నేనేమంటున్నా, ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారు మనని. ఆ రకంగా ఊహించుకోండి అని అంటున్నారు. ఇంకా మన చేతిలోకి ఏమీ రాలేదు. ఈ మాటల వల్లనే, ఈ చేష్టల వల్లనే ఇవ్వాల్సినటువంటి అధికారంలో ఉన్నటువంటి కుర్చీలలో కూర్చున్నోళ్ళు వాళ్ళ మనసులు కరుగుతలేవు. అధ్యక్ష, ఈ రాష్ట్ర జనాభా 54% ఉంటే వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని బహుజనులు పరిపాలించాలా. మెజార్టీ ఎవరుంటే వాళ్ళే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు అవకాశం రాలేదనుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 56% ఉన్నటువంటి బీసీలకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం వస్తుందనుకున్నాం. కానీ ఏం జరిగింది అధ్యక్ష? ఏ రాజకీయ పార్టీ ఈరోజు సీనన్న మాట్లాడిండు, మిగతా సభ్యులు మాట్లాడిండు. పార్లమెంటుకు 2 అసెంబ్లీ టికెట్లు కూడా ఇవ్వలేదన్నా కాంగ్రెస్ పార్టీ బీసీలకు. పార్లమెంట్లో 2 బీసీలకు అసెంబ్లీ టికెట్లు కూడా ఇవ్వలేదన్నా. కోటా పూర్తి చేయడానికి హైదరాబాద్లో ఇచ్చినటువంటి 7 సీట్లను కలిపి మీకు లెక్క చూపిండ్రన్నా. ఇది మీ ఏఐసీసీ ఆఫీసులో ఉన్నదన్నా, కావాలంటే మీకు ఒక కాపీ ఇస్తానా. ఇంత అన్యాయం జరిగినా కూడా లేదు మాకు మంచిగా జరుగుతుంది, మీరేం మాట్లాడకుండారంటే అటు దిక్కున్నటువంటి మీరు మాట్లాడడానికి మీకు ఇబ్బంది వస్తుందేమో. కనీసం ఇటు దిక్కున్నటువంటి మేము మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడైనా సహకరించేటటువంటి ప్రయత్నం చేయండి అన్న. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బీసీ సోదరులు కూడా తెలంగాణ అసెంబ్లీ వైపు చూస్తున్నారు. మా గురించి ఏమన్నా చర్చ జరుగుతుందేమో, మా గురించి ఏమన్నా మంచి జరుగుతుందేమో. అధ్యక్ష, ఈరోజు సీఎంఓ కార్యాలయం చూడండి. అధ్యక్ష, ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థను చూడండి. ఈ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ వ్యవస్థను చూడండి. దేంట్లో మాకు భాగస్వామ్యం కల్పిస్తారు అధ్యక్ష? మేము వార్డు మెంబర్లు మాత్రమే కావాలన్నా? ఎంపీటీసీలు మాత్రమే కావాలన్నా? మండలాలకు ఉపాధ్యక్షులు మాత్రమే కావాలన్నా? అధ్యక్ష, మడుము బంగారం ఒక పక్క ఉంటే మాసం హుకూమత్ ఇంకో పక్క. మాసం హుకూమత్ అనేది ఒక గ్రాము అధికారం కూడా 100 కిలోల బంగారాన్ని కొట్టేటటువంటి శక్తి అధికారానికి ఉన్నది. ఆ అధికారం ఇవ్వండి అధ్యక్ష, ఆ అధికారం ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుండి మాట్లాడగలుగుతానో లేదో నాకు తెలియదు అధ్యక్ష. కొలీజియంలో
హైకోర్టు జడ్జిలుగా సిఫారసులు అయ్యే వాళ్ళు కూడా ఎవరు అధ్యక్ష? మీ చుట్టాలే, మీ బంధువులే. మాకు ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలలో చుట్టాలుండరు, మాకు బంధువులు ఉండరు. ప్రతి విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సభ దృష్టికి తీసుకురావడం నా బాధ్యత. సామాజిక న్యాయం అంటే కేవలం ఒక్క 42% మీద చర్చ పెట్టి మిగతా 99 అంశాలని మేము పట్టించుకోము అనంటే మీకు ఓటేసినటువంటి బీసీలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అధ్యక్ష, నేను మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీదనే మాట్లాడుతున్నా. నేను ఏ ప్రభుత్వాన్ని నిందించాలనో ఏ రాజకీయ పార్టీనో నిందించాలని మాట్లాడతలేను అధ్యక్ష. ఇప్పుడు ఇంతకుముందు మేము స్వల్పకాలిక చర్చ కాదు, షార్ట్ డిస్కషన్ వారు ఓతులు చెప్పి మొదటి నుంచి చెప్తున్నాం అధ్యక్ష. వారు మాట్లాడుతున్నప్పుడు హైకోర్టు జడ్జిల కొలిజియం గురించి మాట్లాడింది అధ్యక్ష. అది కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. అలా అన్యాయము ఈరోజు మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష? వారు మాట్లాడుతూ బీసీ సమాజానికి అన్యాయం జరుగుతుంది కాబట్టే మా అధినేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే కులగణన జరిపినాం. 56.37% ఉందని తేలింది. అందులో భాగంగా 42% రిజర్వేషన్ ఇక్కడ ముందుకు పోతున్నాం. దానికి మీరు మద్దతు ఇవ్వండి. ఈరోజు మీరు అన్నటువంటి మా రాహుల్ గాంధీ గారు కూడా అనేక సందర్భాలు ఈ దేశంలో అనేక కార్పొరేట్లలో కూడా దళితులందరూ బీసీలందరూ వేలి మీద లెక్క పెడితే కూడా కనిపించినంత ఉన్నారని చెప్పని మా రాహుల్ గాంధీ గారి నినాదమే ఈరోజు శంకర్ గారి నినాదంగా ఈరోజు ఈ అసెంబ్లీలో కనిపించింది తప్ప మరొకటి కాదు అధ్యక్ష. ఈరోజు పక్కన కర్ణాటకలో ఈరోజు మా రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఇచ్చినటువంటి సందేశం, ఆనాడు యాడూరప్పని మీరు ముఖ్యమంత్రి చేసిరు, ఈరోజు మేము సిద్దిరామయ్య గారు బీసీ ముఖ్యమంత్రి చేసిన అధ్యక్ష. మాకు అవకాశం వచ్చి చేసడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మీ చేతిలో ఉన్నటువంటిది యూటర్న్ తీసుకున్నారు కాబట్టి ఇదంతా చర్చ జరుగుతూ ఉంది. బీసీల పక్షపాతిగా ఈరోజు మా అగ్రనేత రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ రోల్ మోడల్ అయింది అధ్యక్ష. ఈరోజు కులగణలు కానీ 40% రిజర్వేషన్ ఇచ్చి ముందుకు పోవడానికి ఈరోజు మరో మాటను మీరు రాహుల్ గాంధీ గారు ఎందుకు రావాలని చెప్పి ఒక మాట అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఒక్కరోజు ముందే ఇందిరా భవన్లో అంతేకాదు తలకొద్దరు మీటింగ్లో కూడా బీసీకి సంబంధించి తెలంగాణ యొక్క కులగణన తీరుతెన్నుల్ని మెచ్చుకున్నారు అధ్యక్ష. మన యొక్క ఆలోచన విధానాన్ని దేశవ్యాప్తంగా వారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భం ఉంది. ఈరోజు మీరు మా ఆలోచనలు బీసీలకు మేము ఏం చేస్తున్నామని చెప్పనేటువంటి మీ మాటలు సరికాదు. ఈరోజు మీ చేతిలో ఉన్నటువంటిది చేసి చూపెట్టాలని చెప్పి సదవడం కోరుతున్నా అధ్యక్ష.